హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రీసెంట్గా ఏదైతే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ ఉంటుందో ఆ న్యూస్ పేపర్లో ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్ మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన వేరియస్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో రిక్రూట్ చేయడానికి గ్రూప్ సి కేటగిరీ జాబ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే ఈ జాబ్స్ అన్నిటికీ అప్లై చేయడానికి ఓన్లీ 10th క్లాస్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎటువంటి అడిషనల్ క్వాలిఫికేషన్స్ అంటూ ఏమీ లేవు. మీరు ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లై అయితే చేయాలనే ఇంట్రెస్ట్ అయితే ఉంటే వీడియోని ఎండింగ్ వరకు చూసి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి క్లియర్గా తెలుసుకోండి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించి వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత మీ డౌట్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీలైనంత వరకు మీ డౌట్స్ని క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన మెయిన్ డీటెయిల్స్లోకి మనం వెళ్ళిపోదాం. 3 లెవెల్ బై అకాడమీ. ఫ్రెండ్స్, దీని నుంచి చూసుకుంటే రీసెంట్గా షియోమి టెక్నాలజీస్ ఇండియా దీని నుంచి మనకి ఒక ఇంట్రెస్టింగ్ జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. అయితే ఈ షియోమి అనే కంపెనీ మనకి 2010లో ఫౌండ్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇందులో చూసుకుంటే మనకి బ్యాక్ ఎండ్ డెవలపర్, బిజినెస్ అనాలిసిస్ట్ అనే 2 కేటగిరీలకు సంబంధించిన జాబ్స్ అయితే ఉన్నాయి. వీటికి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు కనుక బ్యాక్ ఎండ్ డెవలపర్ జాబ్కి సెలెక్ట్ అయితే 12 lakhs నుంచి 15 lakhs పర్ యానం ప్యాకేజ్ అనేది వస్తుంది. ఒకవేళ బిజినెస్ అనాలిసిస్ట్కి సెలెక్ట్ అయితే 8 lakhs పర్ యానం ప్యాకేజ్ వస్తుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఇంకొక కంపెనీ నుంచి కూడా మనకి జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆ కంపెనీ చూసుకుంటే నాయిస్. అయితే ఈ నాయిస్ అనే కంపెనీ చూసుకున్నట్లయితే మనకి స్మార్ట్ బ్యాండ్స్ అనేవి మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటుంది. ఈ కంపెనీ చూసుకుంటే 2014లో పెట్టడం అయితే జరిగింది. ప్రజెంట్ ఇండియాలో స్మార్ట్ బ్రాండ్స్ ఎక్కువగా అమ్ముతున్నటువంటి కంపెనీ ఏదైనా ఉంది అంటే అది నాయిస్ కంపెనీ. అయితే ఈ కంపెనీ నుంచి కూడా మనకి అసోసియేట్ ప్రొడక్ట్ మేనేజర్ అనే జాబ్స్కి నోటిఫికేషన్ రావడం జరిగింది. మీరు కనుక ఈ జాబ్కి సెలెక్ట్ అయితే 15 lakhs పర్ యానం ప్యాకేజ్తో శాలరీ వస్తుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఫుల్ స్టాక్ డెవలపర్. దీనికి చూసుకుంటే 12 నుంచి 14 lakhs పర్ యానం ప్యాకేజ్తో శాలరీ వస్తుంది మీరు సెలెక్ట్ అయితే. ఇక ఫైనల్గా చూసుకున్నట్లయితే డెవలపర్. దీనికి సెలెక్ట్ అయితే మీకు 10 నుంచి 12 lakhs పర్ యానం ప్యాకేజ్తో శాలరీతో జాబ్ అయితే వస్తుంది. అయితే వీటన్నిటికి కూడా ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తోనే మీరు అప్లై చేసుకోవచ్చు. లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అయితే ఈ జాబ్స్ అన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేస్తుంది చూసుకుంటే రీలెవెల్ బై అకాడమీ. మీరు కనుక రీలెవెల్ వెబ్సైట్లోకి అయితే లాగిన్ అయ్యి అక్కడ వాళ్ళు పెట్టేటటువంటి టెస్ట్లో 700+ స్కోర్ అనేది చేస్తే మీరు ఒక టాప్ మోస్ట్ ఎంఎన్సీ కంపెనీలో జాబ్ అయితే గెట్ చేయొచ్చు. అది కూడా 10 lakhs అబోవ్ ప్యాకేజెస్తో. ఇదంతటికీ కూడా మీకు ఎన్నో నెలలు పడుతుందని చెప్పి అనుకోవద్దు. జస్ట్ 15 daysలోనే మీరు ఈ జాబ్స్ గెట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. రీసెంట్గా చూసుకున్నట్లయితే మనకి ఒక పర్సన్ చూసుకుంటే రీలెవెల్ కండక్ట్ చేసేటటువంటి ఒక టెస్ట్లో 741 అయితే స్కోర్ చేశాడు అవుట్ ఆఫ్ 1000. స్కోర్ చేసిన 12 days లోపే ఇతనికి వింగ్ 5 అనే ఒక కంపెనీలో చూసుకున్నట్లయితే 10 lakhs పర్ యానం ప్యాకేజ్తో జాబ్ అనేది కూడా రావడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో అవైలబుల్గా అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు రీలెవెల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసే మాక్ టెస్ట్లు ఏవైతే ఉంటాయో ఆ మాక్ టెస్ట్లు అనేవి అవైలబుల్గా ఉంటాయి. జస్ట్ అక్కడ మీరు క్లిక్ చేసి ఒక టైం స్లాట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ టైం స్లాట్లోనే మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత మీరు కనుక 700+ స్కోర్ అనేది చేస్తే టాప్ మోస్ట్ ఎంఎన్సీ కంపెనీస్లో 15 days లోపే 10 lakhs పర్ యానం ప్యాకేజ్, 15 lakhs పర్ యానం ప్యాకేజ్తో జాబ్స్ అనేవి గెట్ చేయొచ్చు. ఒకవేళ మీరు స్కోర్ చేయలేకపోయారు, ఫెయిల్ అయ్యారైనా సరే మళ్ళీ అటెంప్ట్ అయితే చేయొచ్చు. ఇందులో మేజర్ ప్రైవేట్ కంపెనీస్ అయినటువంటి క్రెడ్డు, యాత్ర, మీషో, 1mg, అప్గ్రేడ్ ఇంకా చాలా ప్రైవేట్ కంపెనీస్ అవైలబుల్గా ఉన్నాయి. స్టార్ట్అప్ కంపెనీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్. మీరు రిజిస్టర్ అయితే చేసుకుని ఇక్కడ పెట్టే మాక్ టెస్ట్లు అనేవి రాస్తే మీరు మంచి ప్రైవేట్ సెక్టర్ జాబ్స్ అనేవి గెట్ చేయొచ్చు. అది కూడా ఎక్కువ ప్యాకేజ్తో. దీని అంతటికీ వాళ్ళు ₹1 కూడా ఛార్జ్ చేయరు. అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది. రిజిస్టర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, మనం కనుక ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ నుంచి రావడం అయితే జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి జాబ్స్ అన్ని కూడా గ్రూప్ సి కేటగిరీలోకి రావడం జరుగుతాయని చెప్పారు. అదేవిధంగా ఇవన్నీ కూడా సివిలియన్ కేటగిరీ జాబ్స్ అని కూడా మెన్షన్ అయితే చేశారు. ఈ జాబ్స్ అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. అది కూడా మీరైతే క్లియర్గా గుర్తుంచుకోండి. నోటిఫికేషన్ చూసుకుంటే టోటల్గా 7 కేటగిరీలకు సంబంధించినటువంటి జాబ్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా ఒక్కొక్క కేటగిరీకి సంబంధించి పోస్టులు కేటాయించారు. వాటిని కమ్యూనిటీ వైజ్ కూడా డివైడ్ చేశారు. ఒక్కొక్క కేటగిరీకి కేటాయించిన పోస్టుల నెంబర్ అయితే చెప్తాను, కానీ కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయను. ఎందుకంటే చూసుకుంటే డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. అదైతే గుర్తుంచుకోండి. మొత్తం 7 కేటగిరీలకు సంబంధించిన జాబ్స్ అయితే ఉన్నాను కదా. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఎంటీఎస్ సఫాయి వాలా అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సఫాయి వాలా. దీనికి సంబంధించి నోటిఫికేషన్లో టోటల్గా 10 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ చూసుకుంటే వాషర్మెన్. దీనికి సంబంధించి నోటిఫికేషన్లో 3 పోస్టులు ఉన్నాయి. ఇక నెక్స్ట్ మనకి మెస్ వెయిటర్. దీనికి సంబంధించి నోటిఫికేషన్లో 6 పోస్టులు ఉన్నాయి. ఇక నెక్స్ట్ మనకి మసాల్చి. దీనికి సంబంధించి నోటిఫికేషన్లో 2 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ చూసుకుంటే కుక్కు.
దీనికి సంబంధించి 16 పోస్టులు ఉన్నాయి నోటిఫికేషన్లో. ఇక నెక్స్ట్ హౌస్ కీపర్, దీనికి సంబంధించి కూడా 2 పోస్టులు ఉన్నాయి. ఫైనల్గా మనకి చూసుకున్నట్లయితే బార్బర్, దీనికి సంబంధించి కూడా 2 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇవైతే మనకి పోస్ట్ నేమ్స్, వాటికి సంబంధించి ఉన్నటువంటి వేకెన్సీ డీటెయిల్స్. ఇప్పుడు చూసుకుంటే వీటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, తర్వాత ఏజ్ లిమిట్ డీటెయిల్స్, శాలరీ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇందులో ఉన్న ప్రతి పోస్ట్కి కూడా, ఏదైతే పోస్టులు అయితే ఉన్నాయో ఇందులో ఉన్న ప్రతి పోస్ట్కి కూడా 10th క్లాస్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఎటువంటి అడిషనల్ క్వాలిఫికేషన్స్ లేవు. అడిషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి మెన్షన్ చేసిందంతా కూడా డిజైరబుల్ అని మెన్షన్ అయితే చేశారు. డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అనేవి ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. అదైతే గుర్తుంచుకోండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఈ అన్ని పోస్టులకు అప్లై చేయడానికి 10th క్లాస్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. అప్లై చేయడానికి సంబంధించిన ఏజ్ లిమిట్ చూసుకుంటే ఈ జాబ్స్కి అప్లై చేసే అభ్యర్థికి కనీస వయసు 18 సంవత్సరాలు ఉండాలి. ఇక మ్యాక్సిమం 25 సంవత్సరాల వయసు అయితే దాటుండకూడదని చెప్పి నోటిఫికేషన్ అయితే క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. గుడ్ న్యూస్ ఏంటంటే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి వీటికి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అవుతాయి. ఏజ్ రిలాక్సేషన్ విషయంలో ఒకసారి మనం చెక్ చేస్తే ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. పర్సన్ విత్ డిజేబిలిటీ కేటగిరీ అభ్యర్థులకి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులు కూడా 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అన్రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండదు. ఇవైతే ఏజ్ లిమిట్స్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన డీటెయిల్స్. ఇక నెక్స్ట్ మీకు అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ షేర్ చేయాలి ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీజు అంటూ ఏదైనా ఉంది అని చెప్పి నోటిఫికేషన్ ఎక్కడ మెన్షన్ అయితే చేయలేదు. సో ఈ పోస్టులకి అప్లికేషన్ ఫీజు అంటూ ఏమీ లేదు. శాలరీ విషయంలోకి వెళ్తే మనకి శాలరీ అనేది చూసుకుంటే లెవెల్ 1 ప్రకారం ఉంటుంది. 5,500 నుంచి 18,000 రూపాయల వరకు శాలరీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దానితో పాటు గ్రేడ్ పే అడ్వాన్సెస్లో 1,800 రూపాయలు అడిషనల్గా యాడ్ అవుతాయి. అంటే అరౌండ్ మీరు కనుక ఈ జాబ్కి సెలెక్ట్ అయితే 20,000 రూపాయల వరకు జాబ్ శాలరీ అనేది వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అదైతే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఇవైతే నోటిఫికేషన్ సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్. ఇక రిమైనింగ్ ఇంపార్టెంట్ డీటెయిల్స్లో కనుక మనం వెళ్ళినట్లయితే అది చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్, అప్లై ప్రాసెస్, దానితో పాటు ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో జరుగుతుంది ఈ డీటెయిల్స్ తెలుసుకోవాలి. ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఈ డీటెయిల్స్ ఒకసారి చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను అప్లై ప్రాసెస్ చెప్తాను. అప్లై ప్రాసెస్ చూసుకుంటే ఈ పోస్ట్లకి ఆఫ్లైన్లో అప్లై అయితే చేయాలి. ఇక్కడ ఒక అప్లికేషన్ ఫామ్ని మనకి అటాచ్ అయితే చేశారు. దాన్ని మీరు డౌన్లోడ్ అయితే చేసి ప్రింట్అవుట్ అయితే తీసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి నోటిఫికేషన్ ఇచ్చిన అడ్రస్కి పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం లేదు. మనం పోస్ట్ చేసేటప్పుడు మన అప్లికేషన్ ఫామ్తో పాటు ఏ సర్టిఫికేట్స్ అటాచ్ చేయాలో కూడా నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. ఒకసారి మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు, రెఫర్ కూడా చేయొచ్చు. నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది కాబట్టి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు ఇంపార్టెంట్ డేట్స్ చెప్పాలి కదా ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ డేట్స్ విషయంలో కనుక వెళ్ళినట్లయితే మనకి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ న్యూస్ పబ్లిష్ అయిన 21 days లోపు అప్లై అయితే చేయాలి. మనకి న్యూస్ అనేది చూసుకుంటే January 29th, దానితో పాటు February 1st సంబంధించిన ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చింది కాబట్టి అరౌండ్ మనకి February 18, 20 తేదీ మధ్యలో ఈ పోస్టులకి అప్లై ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అంటే మనం వీలైనంత వరకు 16వ తేదీకి లోపే మనం కంపల్సరీగా జాబ్స్కి అప్లై అయితే చేయాలి. ఎందుకంటే ఇవి ఆఫ్లైన్లో అప్లై చేసే జాబ్స్ కాబట్టి. ఇక మనకి ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటో తెలుసుకోవాలి ఫ్రెండ్స్. మీకు ఇంపార్టెంట్ డేట్స్ ఆల్రెడీ చెప్పేశాను. ఎగ్జామ్ సెంటర్స్ చూసుకుంటే మనకి ఢిల్లీలో అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఎగ్జామ్కి మనం అక్కడ 3 days అయితే స్టే చేయాలని చెప్పారు. ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్లు కానీ డ్రైలీ అలవెన్సెస్లు కానీ ఏమీ కూడా ఇవ్వమని చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. ఫ్రెండ్స్ అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్ రాయడానికి అవకాశం లేదు. అప్లై చేసిన వాళ్ళ కొంతమందిని మాత్రమే షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి కాల్ లెటర్స్ అనేవి పంపిస్తామని చెప్పారు. కాల్ లెటర్ కనుక మీకు కనుక వస్తే మీరు ఢిల్లీ వెళ్ళి కంపల్సరీగా ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయండి. మీకు జాబ్ వచ్చే అవకాశాలు 100% ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇటువంటి జాబ్ నోటిఫికేషన్ వచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ మందికి అయితే తెలుస్తుంది. అదైతే క్లియర్గా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఆల్రెడీ చెప్పాను కదా. అప్లై చేసిన వాళ్ళు కొంతమందిని షార్ట్ లిస్ట్ చేసి 10th క్లాస్ స్టాండర్డ్స్ మీద ఏవైతే టాపిక్స్ ఉంటాయో వాటి మీద ఎగ్జామ్ అయితే ఉంటుంది. అదైతే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఇదైతే ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇన్ కేస్ నేను ఏమైనా డీటెయిల్స్ స్కిప్ చేశానని మీకు అనిపిస్తే వీడియో కింద డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది, అక్కడ నుంచి రిఫర్ చేయొచ్చు. అయినా కానీ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ని కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు. అయితే మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు.